అధ్యక్ష, దురదృష్టం మన మధ్యలో ఉండాల్సినటువంటి గౌరవ శాసనసభ్యులు సీనియర్ రాజకీయవేత్త వెంకటరెడ్డి గారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం అధ్యక్ష. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆది నుంచి 1967 నుంచి ఒక యోధుడిగా కమ్యూనిస్టు కోటల్లో కూడా ఆ పార్టీని బతికించి ముందుగా 3 సార్లు ఓటమి పాలైన మొక్కవని ధైర్యంతో రజపల్లి గారి మరణానంతరం బై ఎలక్షన్లో గెలిచిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఓటమి లేకుండా వచ్చినటువంటి నాయకుడు అధ్యక్ష. ఆ జిల్లా రాజకీయాల్లో ఆటుపోట్లకు ఎదురుగొట్టి ఒక శాసనసభలో వచ్చినా లేదు వేరే కార్యక్రమాలకు వచ్చినా నిలువెత్తు విగ్రహం, నిండైన పంచకట్టు, అసలైనటువంటి రైతు రూపంతో వెంకటరెడ్డి గారిని మేము గౌరవించేది అధ్యక్ష. ఆయనకి ఈ వ్యాధి సోకటం, నేను ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన మంత్రిగా పనిచేసినా కూడా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి విషయం తెలియగానే తుమ్మల ఎంత అంటే అంత ఇచ్చేయండి, ఆయన పెద్ద మనిషి, సిట్టింగ్ ఎమ్మెల్యే, దానికి మనం ఎంతైనా ఖర్చు పెడదామని చెప్పి ఆయనకు వచ్చినటువంటి ఎస్టిమేషన్ మొత్తం ఒకేసారి శాంక్షన్ చేశారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఆయన కోలుకుంటాడనే ఆశతోటి మేమందరం ఎదురు చూసాం అధ్యక్ష. కానీ భగవంతుడు విధిని తప్పించలేకపోయాం. అయినా సరే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వెంకటరెడ్డి గారిది ఒక విలక్షణమైనటువంటి రాజకీయం. రైతుగానే కాకుండా ప్రతిరోజు మంత్రిగా కూడా ఇంటికి పోయి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్ష. పొలం వెళ్లకుండా, ఆయన గిత్తలను చూడకుండా, పశువులను చూడకుండా ఉండలేనటువంటి మనిషి. గత 40 సంవత్సరాలుగా, నాకు తెలిసి 30-35 సంవత్సరాలుగా అన్ని ఫంక్షన్లు అటెండ్ చేయగలిగినటువంటి రాజకీయ నాయకుడు అధ్యక్ష. ముఖ్యంగా గిరిజన కుటుంబాలతో మమేకమైనటువంటి వ్యక్తి. ఆయనకి ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా గిరిజనుల పట్ల ఉన్నటువంటి మమకారంతో మమేకమైనటువంటి వ్యక్తిగా అతను గిరిజనులే రక్షించుకొని రాజకీయంగా బతికించుకొని, ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ నిరాకరించినప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి ఆయన రాజకీయాల్లో నిలిపినటువంటి ఘనత ఖమ్మం జిల్లా గిరిజనులకు దక్కింది అధ్యక్ష. అంటే గిరిజనుల యొక్క జీవితాల్లో అంత మమేకమైనటువంటి వ్యక్తిగా వెంకటరెడ్డి గారికి గుర్తింపు ఉంది అధ్యక్ష. ఆయన యొక్క జీవితం ఆయా ప్రాంతంలో గిరిజనులు బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులుగా, అది గడి దొర అనేటటువంటి భేదభావం లేకుండా ఆ గడిని వాళ్ళు దేవాలయంగా మార్చుకొని ప్రతి చిన్న విషయాన్ని ఆయన చెప్పుకొని పరిష్కరించుకునేటటువంటి పద్ధతి వెంకటరెడ్డి గారి యొక్క పాతలింగాల గ్రామంలో నేను చూశాను అధ్యక్ష. కాబట్టి అటువంటి వ్యక్తి రాజకీయాల్లో సుదీర్ఘకాలం, అంటే 8 సార్లు దగ్గరగా పోటీ చేశారు అధ్యక్ష. 5-6 సార్లు గెలవటం జరిగింది. మంత్రిగా కూడా జిల్లాకి సంబంధించి ముఖ్యంగా నాతోటి ప్రత్యేక అనుబంధం కలిగినటువంటి వ్యక్తిగా వెంకటరెడ్డి గారిని ఈరోజు మనలో లేకపోవటం చాలా బాధాకరం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సమర్థిస్తూ ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకి తీవ్ర సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. సీనియర్ శాసనసభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ రామిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అధ్యక్ష, రామిరెడ్డి వెంకటరెడ్డి గారు 1944లో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామంలో జన్మించారు అధ్యక్ష.